అబ్బబ్బబ్బా! పీతల ఫ్రై అసలు చూస్తుంటేనే నోరూరిపోతుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? తిక్క గ్రేవీతో అండి. ఆ గ్రేవీ కలుపుకొని పీతలు ఒక్కటి తింటుంటే బా ఇక మైమర్చిపోవాల్సిందే. దీని ప్రాసెస్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందు 1 కిలో పీతలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత వీడియోలో చూపించినట్టు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు తీసుకుని ఈ విధంగా కోసి పక్కన పెట్టుకోండి. అలాగే వీడియోలో చూపించిన మసాలా దినుసులన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులోని వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులను కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత శుభ్రంగా కడిగిన పీతలలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, కొంచెం చిటికెడు పసుపు, 1 స్పూను రుచికి సరిపడా, ఎందుకంటే మళ్ళీ మనం పీతల కర్రీలో వేస్తాం కాబట్టి కొంచెం 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని శుభ్రంగా మొత్తం కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాణీలో నూనె ఎక్కువ పడుతుందండి పీతల ఫ్రైకి, కాబట్టి వేగడానికి సరిపడా మీరు పోసుకోండి. నూనె బాగా కాగాక 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వండి. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. చూడండి ఎలా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 2 వేసాం కదా, కొంచెం కారం, ఇందాక ఆల్రెడీ పీతల్లో కారం వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ చూసి మీ ఘాటుకు సరిపడా కారం చూసి వేసుకోండి. వేసుకొని ఇలా మిక్స్ చేయండి అంతా. మిక్స్ చేసి బాగా వేయించుకోండి. ఆయిల్ అంతా దగ్గర పడే వరకు బాగా వేయిస్తే ఆ కారం పచ్చివాసన అనేది పోతుందన్నమాట. చూడండి దగ్గర పడుతుంది, అడుగంటిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ చూడండి పైకి తేలిన తర్వాత మనం ఇందాక మసాలా కలిపి పెట్టుకున్న పీతలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లోకి పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ మొత్తం ఎలా పైకి తేలిందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పీతలన్నీ మళ్ళీ కలుపుకోండి. ఇలా సిమ్లోనే కలుపుతూ మసాలా అన్నీ పీతలకు పట్టే విధంగా కలుపుతూ ఉండండి. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 గుప్పెడు కొత్తిమీర వేసి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి
నూనె పైకి తేలేంత వరకు సిమ్లో, మసాలాలన్నీ పీతలకు పట్టేంత వరకు సిమ్లోనే ఉంచుకోండి. చూడండి ఆయిల్ మొత్తం పైకి ఎలా తేలిందో, మసాలా మొత్తం పీతలకు పట్టేసిందండి. ఇప్పుడు ఈ గ్రేవీ తింటే ఉంటుందండి, అబ్బబ్బా టేస్ట్ అయితే సూపర్. నచ్చిందా వీడియో? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.